క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. బట్ ఠాగూర్ మెగాస్టార్ చిరంజీవి, నాయక్ మెగా పవర్ స్టార్, తండ్రి కొడుకులతో ఈ జనరేషన్లో వర్క్ చేసిన ఏకైక డైరెక్టర్. అంతే కదా మరి. ఎలా ఉంటుంది ఆ వేరియేషన్? అసలు తండ్రి కొడుకు ఇద్దరి మధ్య డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు అసలుకి? ఆయన్ని ఎవరైనా కదిలిస్తేనేమో ఆయన శిఖరానికి ఎత్తేస్తారు, ఈయన ఎవరైనా కదిలిస్తేనేమో ఈయన శిఖరానికి ఎత్తేస్తారు. బట్ ఓవరాల్గా చూస్తే మేము ఇద్దరికి ఎవ్వరు చరణ్ is వెరీ స్వీట్ అండ్ వెరీ రాయల్ కిడ్, చాలా రాయల్గా ఉంటాడు. అలాగే పని పట్ల కూడా తను ఎక్యురేట్గా ఎన్ని గంటలకు రావాలి అనే దాని గురించి వాళ్ళందరికీ అది ఉందండి. ఎన్ని గంటలకు రావాలంటారు తప్ప మేము ఇన్ని గంటలకు వెళ్తామని కానీ ఎన్ని గంటలకు వెళ్ళాలి అవుద్దని కానీ అడగరు. చరణ్ గారు ఎవరు అడగరు అసలు. చిరంజీవి గారు అడగరు, చరణ్ బాబు అడగరు, ఎవరు అడగరు. నేను తింతో కూడా చేశా కదా, తను అడగడు, ఎవరు అడగరు. మరి బన్నీ అడగడు. మరి ఆయన చిరంజీవి గారు రూల్స్ పెట్టారా మరి ఏంటి తెలియదు. సార్, అల్లు అర్జున్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరిలో బెస్ట్ డాన్సర్ అంటే ఎవరైనా చెప్తారు? ఇద్దరు బెస్టే. ఎవరికెవరు తీసిపోతారని నేను అనుకోను. ఈజీగా చెప్పేశారు ఆన్సర్. ఈజీ ఉంది, నిజమే కదా. ఒకళ్ళు ఒక జోనర్లో ఫాస్ట్ ఉంటుంది, ఇంకో జోనర్లో ఫాస్ట్ ఉంటుంది కదా. అలా ఏం లేదు, చిన్న. అందుకే ఈయన స్టైలిష్ స్టార్ అంటారు, ఆయన ఆల్రౌండర్ అంటారు. ఒకటండి, మనం చూసినప్పుడు ఒక మాస్టర్ మూమెంట్ చూపించినప్పుడు ఆ మూమెంట్ని స్టార్స్ వేసినప్పుడు దానికి ఒక ఎలివేషన్ వస్తుంది. ఆ ఎలివేషన్ ఇద్దరు చేసినప్పుడు కూడా వస్తుంది. చరణ్ బాబు చేసినప్పుడు వస్తుంది. చిరంజీవి గారు చెప్పక్కర్లేదు. ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరో బ్యాడ్ డాన్సర్స్ కాదు అసలు. పర్టికులర్గా మన తెలుగు ఇండస్ట్రీ మన హీరోలు అందరూ సూపర్ డాన్సర్స్. ఇప్పుడు చెప్పండి, అల్లు అర్జున్, రామ్ చరణ్ అండ్ చిరంజీవి గారు, ఇలా ముగ్గురులో బెస్ట్ డాన్సర్ ఎవరు మరి? ఎవరి స్టైల్ వాళ్ళదని చెప్పాను, కానీ నాకు ఎక్కువ ఆయన మీద ఉంటుంది కాబట్టి ఆయనలో ఒక చిన్నది అదేదో ఉంటుంది, ఇంకొంచెం ఎక్స్ట్రా ఏదో ఉంటుంది ఆ ఫేస్లో, ఒక గ్రేస్ ఏదో సంథింగ్. ఎందుకు చిరంజీవి గారు అంటే వినాయక్ గారికి చచ్చేంత ప్రేమ? చిన్నప్పుడు అయిపోయింది, ఇంకా అది రీజన్ ఏముంటుంది. చిన్నప్పుడు అందరం ఆయన ఫ్యాన్ అయిపోయాము. ఖైదీ అప్పుడు ఫైట్స్, పిల్లలప్పుడు మీకేం కావాలి? అవే కావాలి, మంచి ఫైట్లు, మంచి డాన్స్ కావాలి. ఆ టైంలో రోరింగ్, ఈయన సినిమా వస్తుంటే అది హిట్టో ఫ్లాపో మాకు తెలిసేది కాదు. ఫైట్లు, పాటలు, మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది కదా చిరంజీవి గారిది. ఎప్పుడు కనీసం సినిమాకి వెళ్తే 3 పాటలు 2 పాటలు అద్భుతంగా ఉంటాయి. అది హిట్టా ఫ్లాపో మనకు తెలిసేది కాదు.